అమ్మా సబితమ్మ, నీకు కుర్చేసిరు కదా తల్లి, నీకు కుర్చేసిరు కదా. నీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు పాటించారు కదా. నీకు కుర్చీ వేయకపోతే నువ్వు బాధపడు. ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయిండు, అది మా ఇష్టం. అది నీకు మర్యాద ఇవ్వకపోతే, నీ గౌరవం ఇవ్వకపోతే నువ్వు అడుగు. మరి మా కేళ్ళాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదట. అంటే రెండు రకాలుగా ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయననే. ఇది ప్రేమ్ ఇదేను కొంత ఇది వినాలి. మీకు చాలా ఇంపార్టెంట్ ప్రేమ్ ఇది. మా ప్రభుత్వము క్లారిటీగా ఉంది, మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రిగా ఏ పార్టీ ఎమ్మెల్యేలున్నా మా ప్రభుత్వం వాళ్ళకు కుర్చీ చేస్తున్నది, వాళ్ళకు మర్యాద ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఇంకో కుర్చీ మేము ఆడేస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ కుర్చీ. అది ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఆయననే ఉన్నాడు కాబట్టి రెండు బాధ్యతలు ఆయన మీదనే ఉన్నాయి. ముఖ్యమంత్రి బాధ్యతగా ఎమ్మెల్యేలో కూర్చోగొట్టేస్తున్నాడు. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకుడే తోడిపోయినా ఆయనకు కూర్చేస్తున్నాడు. సమన్వయం చేయాల్సిన పోస్టులు రెండు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఇందులో తప్పు బట్టి మీరు రాధాంతం చేసుకొని మీ పరువు మీరెందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే రేపు మళ్ళీ మా ఎన్నికలు వస్తాయి. రేపు నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరి మా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి చేస్తున్నాడు. రేపు మళ్ళీ ఆయన గెలిపించుకుంటేనే కదా మా పార్టీని వెళ్ళేవాడేది. నువ్వు ఉండవు కదా. నీకు మర్యాద లోపం ఉంటే నువ్వు తప్పు పట్టు, కానీ మా పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే నాడు కూర్చొని పెట్టుకుంటే తప్పు ఎట్లా పడతావు? కాబట్టి మీరు నా మాట ఏంటంటే, ఒక మాట ఏంటంటే, మీరందరూ కొన్ని అపోహలకు, కొంత గందరగోళానికి మీరు కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నంలో కొన్ని ప్రశ్నలు మీరు అడుగుతున్నారు. నేను కూడా గవర్నమెంట్ ఒక పార్టీ, రాజకీయంగా పార్టీ ఒక పార్టీ, మేము సమన్వయం చేస్తున్నాం. గౌరవించేది గౌరవిస్తూ మా పార్టీ ఉనికి నాయకత్వాన్ని పెంచుకునే నిలబడే దాంట్లో అది. అందుకే దీని గురించి మేము పెద్దగా మీ తీరు మేము చేయలేం కదా. మీరు ఎట్లా చేశారు? అసలు మా కుర్చీలే లేదు కదా అప్పుడు. మరి దానికేమంటావు? మరి మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మీకు కుర్చీలేలే.